హలో! హాయ్! గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఇక్కడైతే నేను మీతో మాట్లాడుతున్నాను. కాకపోతే ఇక్కడ డివోషనల్ సాంగ్స్ వస్తున్నాయి. మళ్ళీ కాపీరైట్ వస్తదని చెప్పి ఇక్కడ మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. అండ్ ఇక్కడైతే మంచిగా ఇల్లంతా క్లీన్ చేసేసాను. సో, ఇది మేము ఊరికి బయలుదేరి ముందు రోజు మార్నింగ్ అనమాట. ఇక్కడైతే రవి కార్ క్లీన్ చేస్తున్నాడు. నేనైతే ఇక్కడ చెట్లయి చూస్తూ ఉన్నాను. ఇక్కడైతే మంచిగా అంతా బయట అంతా క్లీన్ చేసాం. మళ్ళీ ఇంకెప్పుడొస్తామో ఏమో అని చెప్పి మొత్తం క్లీన్‌గా అయితే తుడిచేసేసాను. సో, వర్షం పడిందంటే దెబ్బకి మళ్ళీ పాడైపోతదనమాట. ఇక్కడ అదే మాట్లాడుతూ ఉన్నాను నేను. అండ్ ఇక్కడైతే రవి అయితే కార్ క్లీన్ చేస్తున్నాడు. ఈ ప్రయాణాలేమో తెలీదు గానీ ప్యాకింగ్, అన్‌ప్యాకింగ్ చేయలేక నా పనయిపోతది. ఇక్కడ ప్యాకింగ్ చేయటానికే వచ్చాను. ఇంకా మా మంచం డిక్కీలో చాలా బట్టలుంటే అవి చూద్దాము అని చెప్పి ఓపెన్ చేస్తే ఈ చిన్న పాప డ్రెస్ కనిపించిందనమాట. నాకు ఈ డ్రెస్ చాలా ఇష్టం. సో, ఇది 21 డేస్ ఫంక్షన్ చేస్తారు కదా బార్సాల. సో, ఆ రోజు ఏసిన డ్రెస్ చాలా క్యూట్‌గా ఉంటుంది. సో, ఇక్కడైతే ఇంక మేము జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. బెంగుళూరుకి స్టార్ట్ అయ్యాము. ఇంక మధ్యలో అయితే ఏం షూట్ చేయలా. అనుకోకుండా నా ఫోన్ మెమరీ ఫుల్ అయిపోయి ఇంకా ఇది ఆన్ అవ్వలేదనమాట. ఇంకా అన్నీ డిలీట్ చేస్తూ కూర్చున్నాను. అండ్ ఇక్కడైతే ఇంక నైటే మొత్తం లగేజ్ అంతా కార్లో ఎక్కించేసాము. అండ్ బెడ్ కూడా నైటే సెట్ చేసామన్నమాట. సో, ఇక్కడైతే పిల్లలు నిద్రపోతూ ఉన్నారు. సో, మంచిగా వెనక బెడ్ అరేంజ్ చేసాం కాబట్టి నాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మంచిగా ఇంకా అక్కడే ఆడుకుంటారు, అట్టా నిద్రపోతారు, కొట్టుకుంటారు కూడా. అండ్ ఇది వచ్చేసి మా కందుకూరు సైడ్ పల్లెటూర్లు అనమాట. మొత్తం తెలుగుదేశం మా ఊరు ఎమ్మెల్యేవి అన్ని ఫ్లెక్సీలు వేసేసారు. సో, మేము 6:45కి అలా స్టార్ట్ అయ్యాము. సో, లేట్ అయిపోయింది. ఇంకా ఎర్లీగా బయలుదేరదాం అనుకున్నాము 5:30కి అంతా. కాకపోతే కుదరలేదనమాట. 6:45 అయింది బయలుదేరేసరికి. సో, ఇక్కడైతే అప్పటికి కొంచెం చీకటిగానే ఉంది. చలికాలం కదా! సో, కొంచెం చీకటిగానే ఉంది. అండ్ ఇక్కడైతే స్ఫూర్తి మంచి డీప్ స్లీప్‌లో ఉంది. అండ్ పూర్వి అయితే ఇంకా నిద్రపోలే ఆడుకుంటూ ఉంది. సో, ఎవరి బ్లాంకెట్ వాళ్ళకి. మళ్ళీ బ్లాంకెట్ కాడ మళ్ళీ ఇద్దరు ఏడుపనమాట. సో, ఎవరి బ్లాంకెట్ వాళ్ళది ఇచ్చేస్తే హ్యాపీగా పడుకుంటారు. అండ్ ఇక్కడ పూర్వి ఆడతా పూర్వి కూడా ఇంకా అలానే పడుకుందనమాట. ఎంత క్యూట్ అనిపించిందో నాకైతే. సో, పెద్దోళ్ళలాగా చెయ్యి తల కింద పెట్టుకొని ఎంత మంచిగా నిద్రపోతుందో. మేము మార్నింగ్ కార్ ఎక్కేటప్పుడు కార్ ఎంత నీట్‌గా ఉంటదో దిగేటప్పుడు అంత దారుణంగా ఉంటదనమాట. ఫుల్ డస్ట్‌బిన్ అయిపోతది. సో, ఇంకా రవి వాక్యూమ్ పెట్టి క్లీన్ చేసుకుంటూ కూర్చుంటాడు. అండ్ ఇక్కడ క్లైమేట్ అయితే చాలా బాగుంది. సో, చూసారు కదా ఫుల్ ఫాగ్ అనమాట. టైం అప్పటికి 9:30 అలా అయింది. సో, తిరుపతికి ముందు నుంచి కొంచెం వర్షం పడిందనమాట. కొంచెం కాదు బాగా పడింది. అండ్ ఇక్కడైతే రవిని హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పకుండా కెమెరా పక్కకి వెళ్ళిపోతూ ఉన్నాడనమాట. ఈయన కెమెరా ముందు ఒకలా ఉంటాడు, కెమెరా వెనక ఒకలాగా ఉంటాడు. సో, వీడియోస్లో అయితే ఎక్కువ కనిపించడు, మొహమాటం ఎక్కువ అనమాట. అండ్ ఇక్కడైతే నేను అదే చెప్తున్నాను, 1, 2, 3 చెప్పిన వెంటనే నువ్వు హాయ్ చెప్పాలి అని చెప్పి. అండ్ ఇక్కడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్‌కి ఆగాము తిరుపతిలో. సో, ఫస్ట్ టైం అనమాట తిరుపతిలో బ్రేక్ఫాస్ట్‌కి ఆగటము. సో, ఇక్కడ హైవేలోనే ఉంటుంది. కానీ బాగానే ఉందనమాట. పర్లేదు అనిపించింది. సో, నాకైతే హోమ్ మేడ్ ఫుడ్డే ది బెస్ట్ అనిపిస్తుంది. బయట ఫుడ్ తినాలంటే అస్సలు తినబుద్ధి అవ్వట్లేదనమాట. ఇక్కడైతే ఒట్టి బఫెట్ ప్లేట్స్‌లో ఇచ్చేయండి, అలా ప్లేట్స్‌లో పెట్టద్దు అని చెప్పా. సో, వాళ్ళు తెచ్చేశారు. ఇంకా తెచ్చిన తర్వాత ఏం చేస్తాము, ఇంకా తప్పదని ఇంకా తినేసాము. అండ్ ఇక్కడ అయితే ఇంకా తినేసి బయటకు వచ్చాము. సో, తిన్న వెంటనే నేనైతే అసలు కార్ ఎక్కను. కనీసం 10 నిమిషాలైనా బయట ఉండాల్సిందే. ఆ డోర్లు విండోస్ అన్నీ తీసి పెట్టాల్సిందే, లేకపోతే వామిట్ సెన్సేషన్ వచ్చేస్తుంది నాకు. సో, ట్రావెల్ టైంలో నేనైతే పిల్లలకి మంచిగా కన్వీనియంట్‌గా ఉండే మెత్తటి బట్టలే వేస్తాను అనమాట. ఈవెన్ నేను కూడా అంతే కన్వీనియంట్‌గా ఉండేది. జర్నీకి 1, 2 డ్రెస్సులు పక్కన పెట్టుకుంటే ఇంకా అవే వేసుకొని తిరుగుతూ ఉంటాను. సో, మెయిన్ కంఫర్ట్ ఇంపార్టెంట్ కదా అని చెప్పి నేనైతే పాతవి అయినా అవే వేసుకొని తిరుగుతాను ట్రావెల్ కంటే. అండ్ ఇక్కడైతే స్ఫూర్తి అయితే ముందు రోజు నాన్నతో నెల్లూరు వెళ్ళేసి వచ్చేటప్పటికి నైట్ 11 అలా అయింది. సో, ఇంకైతే స్ఫూర్తి మా ఇంటికి రాలా, ఇంకా అమ్మోళ్ళ ఇంట్లోనే పడుకుంది. ఇంకా అలానే వచ్చేసింది అనమాట. సో, ఇక్కడ కమ్ము ఊడిపోయింది అని చెప్తుంది. పూర్వి లాగేసింది, ఇంకా ఆడుకుంటా లాగేసింది. అండ్ ఇక్కడైతే ఇంకా తిరుపతి దాటిన తర్వాత ఉంది క్లైమేట్. అసలైతే అక్కడ కొండలు ఎంత బాగుంది అంటే మేఘాలు అయితే ఇంకా కింద ఆనుతున్నాయి. మేఘాలు అయితే పట్టేసుకునే అంత హైట్లో ఉన్నాయి. అంత బాగుంది. ఇంకా అంటే బాగా వర్షం పడుతుంది. అండ్ క్లైమేట్ చాలా కూల్గా ఉంది. అండ్ కొండలు, ఆ మేఘాలు చాలా అంటే చాలా బాగుంది. ఇలా ఫోన్లో కంటే రియల్గా చూస్తే ఓ రేంజ్లో ఉందన్నమాట. ఒక మంచి సీనరీ ప్లేస్కి, కొండల హిమాలయాలకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. అంత బాగుంది.
కొన్ని క్షణాలు చాలా అద్భుతంగా అనిపిస్తాయి. ఆ రోజు నాకు అదే అనిపించిందనమాట. ఈ ట్రావెల్ అయితే కొంచెం మంచిగా ఎంజాయ్ చేశాననిపించింది. అసలు నా దృష్టిలో అయితే ఎంజాయ్‌మెంట్ అంటే ఫస్ట్ రిలాక్సేషన్ అవ్వటం. రిలాక్స్ అంటేనే ఎంజాయ్‌మెంట్. సో, అది ఎలా అంటే పిల్లల్నేసుకొని తిరగలేము. వీళ్ళని ఎత్తుకొనే తిరగాలి. సో, నా మైండ్ సెట్ అంటే నా వే ఆఫ్ థింకింగ్. సో, పిల్లల్నేసుకొని తిరగలేము. సో, తిరిగినా కూడా సరిగ్గా చూడలేము. ఎంజాయ్ చేయలేము. సో, దీని బదులు మంచిగా ఒక రిసార్ట్ బుక్ చేసుకొని నేచర్‌కి దగ్గరగా ఉండి వాళ్ళే 3 పూట్ల పెడతా ఉంటే కనీసం ఒక 2-3 డేస్ అయినా మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. పిల్లల పాటికి పిల్లలు ఆడుకుంటారు. ప్రాబ్లమ్ ఉండదు. సో, ప్రెజెంట్ అయితే నా మైండ్ సెట్‌కి అదే అనిపిస్తుంది. ఎంజాయ్‌మెంట్ అంటే కొంచెం మంచిగా రిలాక్స్ అవ్వటము అని. అలా అని ఇంట్లో ఉండడం అంటే అస్సలు ఇష్టం ఉండదు నాకు. కనీసం వారానికో లేకపోతే 10 రోజులకో కనీసం అలా బయటకెళ్ళినా చాలు కొంచెం మైండ్ రిఫ్రెష్ అవుతది. అండ్ ఇక్కడైతే పిల్లలు మంచిగా ఆడుకుంటూ ఉన్నారనమాట. చల్లటి గాలొస్తుంది. ఇంకా విండోస్ దింపేటప్పటికి చిన్న వర్షపు చినుకులు ఉంటాయి కదా! ఆ గాలికి కొంచెం మొహం మీద పడుతున్నాయన్నమాట. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో, ఆ ఏజ్ నుంచే కదా మనం కూడా వచ్చాము. కార్‌లో విండోస్ దింపితే ఎంత ఆనందమో సో, అంతే ఆనందం ఇక్కడ వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకైతే మహా ఇష్టం. కార్‌లో ఏసీ అస్సలు ఇష్టం ఉండదు. విండోస్ దింపడమే బాగా ఇష్టం. అండ్ ఇంకా అలా ఆడతా పాడతా ఇంకా బెంగుళూరు అయితే రీచ్ అయిపోయాము. మధ్యాహ్నం అయిందనమాట. 2:30 ఆ టైం అయింది. ఇక్కడైతే ఇంకా మా ఇంటికి దగ్గరలో ఉన్న శివసాగర్ హోటల్‌కి అయితే వచ్చాము. చాలా మంచి హోటల్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మేము ఫ్రీక్వెంట్‌గా వస్తూ ఉంటామన్నమాట ఇక్కడికి ఎప్పుడైనా వీకెండ్స్ అలా. సో, ఇక్కడ అయితే ఫస్ట్ గోబీ ఆర్డర్ ఇచ్చేసాము. అంతేం ఆకలి కాలేదు. ఇంక మళ్ళీ ఇంటికెళ్ళి చేసుకునే ఓపిక అయితే లేదు. సో, ఇంకైతే ఇక్కడే ఇంకా తినేసి ఇంటికైతే వెళ్ళాము. గోబీ తిని చాలా రోజులైందని చెప్పి ఇంకా గోబీ అయితే ఆర్డర్ ఇచ్చాడు. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే పిల్లలు అస్సలు ఇబ్బంది పెట్టరు. మంచిగా కోఆపరేట్ చేస్తారు. చిన్నప్పుడు మా స్ఫూర్తి కూడా అంతే 2 ఇయర్స్ పాప నుంచి మేము బయటకు వెళ్తున్నా అసలు ఇబ్బంది పెట్టేది కాదు. ఈవెన్ పూర్వి కూడా. స్ఫూర్తి అయితే చాలా ఇండిపెండెంట్‌గా ఉంటది. ఎవరి మీద డిపెండ్ అవ్వదు. ఆమెకు ఆమె సొంతగా అన్నీ చేసేసుకుంటది. ఇంకా పూర్వి అంటే చిన్నపిల్ల కదా! సో, ఎవరైనా మాతో పాటు కొత్తగా చూసింది అంటే చూస్తే నార్మల్‌గా ఓకే. కాకపోతే ఆమెను చూసి నవ్వకూడదు. ఆమెను చూసి నవ్వితే ఈమెకి ఇంకా బీపీ రైజ్ అవుతదనమాట. ఇంకా గందరగోళం చేసి పెట్టుద్ది. అండ్ ఇక్కడ చూసారు కదా ఎంత మంచిగా ప్లేట్ క్లీన్ చేసుకుంటూ ఉందో. ఇంకా మనం చేస్తూ ఉంటాం కదా! సో, మనల్ని చూసే ఇంకా పిల్లలు కూడా ఆటోమేటిక్‌గా వాళ్ళకి అదే అలవాటు అయిపోతది. సో, ఇక్కడైతే దాన్ని రుద్ది పెడుతుంది. అండ్ ఇక్కడ ఇంకా మెయిన్ కోర్స్ వచ్చేసి వెజిటబుల్ పులావ్. ఇదైతే చాలా బాగుంటది. నా ఫేవరెట్ అనమాట. అండ్ పన్నీర్ బటర్ మసాలా ఎక్కడికెళ్ళినా ఇది మ్యాండేటరీ. సో, పన్నీర్ బటర్ మసాలా అండ్ బటర్ నాన్ అండ్ రోటీ, గోబీ అండ్ ఇదేంటి వెజిటబుల్ పులావ్ అనమాట. సో, ఇంతటితో మా లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా హెవీ అయిపోయి ఇంకా ఇంటికి పార్సల్ అయితే తీసుకొచ్చేసాను. అండ్ ఇంకా మంచిగా తినేసి ఇంక ఇంటికైతే బయలుదేరాము. సో, ఇక్కడైతే సెక్యూరిటీ చూస్తూ ఉన్నాడు. వీళ్ళు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారా కనిపించలేదు అని చెప్పి అదే పనిగా చూస్తూ ఉన్నాడు అనమాట కార్లోకి. అండ్ ఇక్కడైతే మేము ఉండే ఏరియా అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒకరి గోల్ ఉండదు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అందుకే ఏరికోరి ఈ ఏరియానే కావాలి అని చెప్పి అనుకున్నాను. సో, ఇల్లు చిన్నదైనా పర్లేదు. ఏరియా పీస్ఫుల్గా బాగుంది కదా! పిల్లలకి సెక్యూరిటీగా ఉంటుంది. ఇబ్బంది ఉండదని చెప్పి ఈ ఏరియాలో ఇల్లు తీసుకున్నాము. సో, ఇక్కడైతే ఇంటికి వచ్చేసాము. లగేజ్ అంతా తీసి పక్కన పెట్టేయాలి. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్లుగానైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై. టేక్ కేర్.